చెప్పమ్మా. 30 సంవత్సరాలు ఉన్నాం. రిజిస్ట్రేషన్, వాటర్ కలెక్షన్లు, ట్యాక్సీలు కడుతున్నాము. ఇన్ని సంవత్సరాలు అన్ని ఇప్పుడు కొత్తగా వచ్చి ఇలా అంటే మేము ఎక్కడ పోవాలి, ఎట్లా చేయాలి? ఇట్లా అన్నం తింటలేదు, నిద్ర కంటికి నిద్ర ఉంటలేదు, ఏమి ఉంటలేదు. ఏంటి అసలు ఆయనని గెలిపించినాం ఒకప్పుడు. ఇప్పుడు మేము కబ్జా చేసుకొని ఉండలేదు. రిజిస్ట్రేషన్లు అన్ని ఉన్నాయి మా దగ్గర, పేపర్లు, రిజిస్ట్రేషన్లు. ఎందుకు రిజిస్ట్రేషన్ చేసిర్రు? అప్పుడు ఆపేయాలి కదా, కట్టేటప్పుడు ఆపేయాలి కదా. ఇప్పుడు అన్ని కట్టుకొని చేసి మేము పిల్లలతో ఇక్కడ కూలినాలు చేసుకుని బతుకుతుంటే ఇప్పుడు వచ్చి కూలగొడదంటే మేము ఎక్కడ వెళ్ళాలి? సరే మేము ఖాళీ చెయ్యం, అది మేము ఖాళీ చేయమండి. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమని మేము ఖాళీ చెయ్యం. అంతేకాదు సున్నంజలు చేస్తే అప్పుడు ఆల్కహాల్ అవుతుంది, అది తీసుకోవాలి. అది ఎవడో ఖాళీ చేయరు ఇక్కడ. అది అప్పుడే తలాలు ఇచ్చినప్పుడే ఇక్కడ ఆఫ్ చేసుకోవాలా. ఇప్పుడు వచ్చి చిన్న చిన్న ఇల్లు ఖాళీ చేస్తుంటే ఎవడు ఊరుకుంటాడా? 30 సంవత్సరాల కింద లేనిది ఇప్పుడు వస్తే ఇప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు కావాలితే ఇప్పుడే మాట్లాడుకుని చేసుకోవాలా. అంతేగాని అప్పుడు లేనిది ఇప్పుడు ఎలా వస్తుంది? పరగొట్ట అంటే ఎవడుకుంటా పిల్లలతో ఎక్కడికి వెళ్తారా? చిన్న చిన్న పిల్లలతోటి ఖాళీ చేయరండి, ఏం చేసుకుంటారో చేసుకోమానండి, అంతే. చెప్పమ్మా. అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు 2 వారాలు అవుతుంది. పనులు కూడా మానుకొని పని అందరూ ఆడోళ్ళు ఇక్కడే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. మరి ఎట్లా బతకాలి? అప్పులు ఏడికెంచి తెచ్చి కట్టాలి. ఇప్పుడు అప్పులోళ్ళు కూడా ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటున్నారు, మీది ఇట్లా చేస్తామంటున్నారు. మరి మా డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, మరి ఏం చేస్తారంటే ఏం చేయాలి? మేము ఏం చెప్పాలి? మరి ఇట్లా వచ్చి మమ్మల్ని రోజుకొక రకంగా భయపెడితే మేము ఏం చేయాలి? అదే పరిస్థితి. రోజు తిరగడము అదే, ఇంకా అదొక్కటే. ఇక అందులో పోయి పడాల్సింది. ఇక ఏం చేయాలి? ఒకటి ఇప్పుడే ఒక గంట ముందు ఇంకొకటి జరిగింది. వేరే అసలు తప్పు పని చేస్తే బాగోదన్నాను. అంటే రావాలి అంటే మా ముందుకు నువ్వు మమ్మల్ని ఏడిపించకూడదు. నువ్వు గెలవాలనే కదా వీళ్ళందరూ గెలిపించారు. నువ్వు మంచి చెయ్యాలని కోరుకుంటున్నావు వీళ్ళందరికీ, తెలుసా? నువ్వు మంచి చెయ్యి, అదే మేము కోరుకుండేది. మా ప్రాణమే నీ ప్రాణమే మాకు, తెలుసా? అవును. మరి నీళ్లు నిండిపోతున్నాయి, పోతున్నాయి. హలో, నమస్తే సార్, రేవంత్ రెడ్డి సార్ నమస్తే. మీకు నమస్తే చేస్తున్నా, 3 మాటలు చేసిన నమస్తే. ఇది మంచిది మాట కాదు. మేము మీకు గెలిపించినాము, మీతోటి సహా మేము బతకాలని మీకు గెలిపించినాము. మీరు మాకు చిన్న చిన్న ఇంటి పిల్లలకు ఇల్లు కట్టించి ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి సార్ ఎట్లా చేయాలి మీరు చెప్పండి. మీరు గెలిచినారని మాకు అందరికి పానం తీసేస్తారా? సున్నం చెరువులా పడాలి మేము అందరు? మాది సావులు చూస్తారా మీరు? చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని పడతాం మేము. మీకు ఏది ఇష్టం ఉంటుందో చెప్పండి. అది నేను ఇప్పుడు న్యూస్ చూస్తా, మీరు ఏం మాట మాట్లాడతారో నేను చూస్తా. నా పిల్లలది కాలేజీలో పోతున్నారు. నా ఇంట్లో చిన్న 16 పిల్లలు ఉన్నారు రేవంత్ సార్. నా ఇంట్లో చిన్న పిల్లలు 16 పిల్లలు ఉన్నారు రేవంత్ సార్. 3 కోడలు, 3 కొడుకులు, 3 బిడ్డలు, 3 అల్లుళ్ళు ఉన్నారు. నేను చిన్న ఇంట్లో బతుకుతున్నా. మీరు ఇంత మాకు పచ్చం ఇస్తే ఏం చేయాలి? ఎక్కడ పోవాలి? ఏం కథ ఉంది చెప్పండి సార్. మీరు గెలిచినారు, మాకు సంతోషం. మేము గెలిపించినాం మీకు, మాకు అది కూడా సంతోషం. కానీ మాది ఇల్లు అంతా పోయినాక మేము ఏం సంతోషంగా బతకాలి? మా పిల్లల్ని మీరు చూడండి. ఈరోజు నేను చూపెడుతున్నా మా పిల్లల్ని, మీరు చూడండి. మీ న్యూస్ మీద చూడండి. మా చిన్న పిల్లలు, నాకు 16 పిల్లలు ఉన్నారు. నా 3 కొడుకులకు, నేను 3 కొడుకులకు చిన్న 50 గజాల ఇంట్లో తీసుకొని బతుకుతున్నా నేను. మీ ఇష్టం సార్, మీరు ఏం చేస్తారు? మాకు బతకాలే సావాలే సున్నం సారులాగా పడతాం మేము. మీరు చెప్తే నా పిల్లలతో సహా, నా కోడలతో సహా అందరికి తీసుకొని చెప్పండి సార్. మీకు గెలిపించింది బాధ అయిందా? మాకు లేదు, మాకు సంతోషమైంది. మీరు గెలిచినారని మాకు బాధ కాలేదు, మాకు సంతోషమైంది. కానీ మీరు మాకు బాధ పెట్టేస్తున్నారు సార్. మేము పెద్దవాళ్ళం ఉన్నాం. పొద్దుగల పోయి సాయంత్రం తెచ్చుకొని వండుకొని తింటాం. ఆటోలు నడిపిస్తారు, బూట్ పాలిష్ చేసుకొని బతుకుతున్నాం మేము. చెప్పల్ పాలిష్ చేస్తున్నాం. కాలేజీలు పోతున్నాయి, మా పిల్లలది బడిలు పోతున్నాయి. ఎట్లా సార్ మీరు చెప్పండి. ఏముంది ఫైసలా సరిగ్గా చేయండి మీరు. మా పెద్దవాళ్ళకు ఇల్లు కట్టిపియద్దు మీరు. మా పెద్దవాళ్ళది ఇల్లు కట్టిపియద్దు. పద్మావతి నగర్ హరి కోఆపరేటివ్ సొసైటీ ఇది మాది ఉంది. మేము కొనుక్కొని ఉంది. మేము కబ్జా చేయలే, మేము పుణ్యానికి తీసుకోలేదు సార్. మేము పట్టాలు కూడా తీసుకోలేము, మాది రిజిస్ట్రేషన్ ఉంది. 23 को नोटिस आया जब से कोई भी घरों में कामों पे नहीं जा रहे। सब जने ये टेंशन में है कब क्या होता, बल्कि बच्चों के स्कूल हैं, कॉलेज हैं, यहाँ पर सबका
एक एक नया, हर किसी को कुछ ना कुछ परेशानी है। ऐसा हम लोग को नहीं टेंशन दे के परेशान कर रहे हैं। हमारे घर खरीद के हम लोग 1 साल हुआ, हमारा EMI भी नहीं फिटा अभी तक पूरा। अभी 12 EMI बाकी है हम लोग के। सबको एक एक है, पूरों के घरों पे लोना है, सबको EMI है। ऐसा परेशान करे तो पूरे जेंट्स ड्यूटियाँ छोड़ के बैठे हुए। पूरे 8 दिन से बच्चे स्कूलों को नहीं गए, कॉलेजों को नहीं गए, पूरे घरों का माहौल खराब करके रखे। गरीबा वोट बैंक है ना, गरीबों को निकाल के फेंके तो वोट कहाँ से आता? मेन गरीबा से आके वोट डालते, कोई भी बिल्डिंग वाले आके वोट नहीं डालते। वोटों का जरा एक बार चेक करो, पूरे गरीबा लाइन में ठहर के वोट डाले सो है। गरीबों के साथ अच्छा करो जरा। ఇది పరిస్థితి. అంటే ఈ పద్మావతి నగర్లో మాత్రం ఈ బస్తీ వాసులు అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే 20 ఏళ్ల కింద ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కొనుగోలు చేయడం అనేది జరిగింది. అది కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళ, హౌసింగ్ సొసైటీ వాళ్ళ దగ్గర వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి అన్ని బాజాప్తా పట్టలు ఉన్నాయి, ఇండ్ల పట్టలు ఉన్నాయి, LRS ఉన్నది, అన్ని రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ ఇల్లాయి. కాబట్టి ఎట్లా రేవంత్ రెడ్డి గారు మీరు వాళ్ళ ఆవేదన విన్నారు కదా, ఇదే సుండం చెరువులో ఈ కుటుంబాలు 90 కుటుంబాలు ఇక్కడనే మేము జల సమాధి అవుతామని చెప్తున్నారు. మీకు వాళ్ళు వాళ్ళ మాటల్లో చెప్పారు, మనం చెప్పేది కాదు, వాళ్ళే చెప్పారు మీకు. అంటే ఇక్కడ మాత్రం ఇండ్లు కాల్ చేపిస్తే మాత్రము మీరు మీ ప్రభుత్వానికి కావచ్చు, మీకు కావచ్చు, అసలు పేదల ఉసురు తలుగుతుంది అని చెప్పేసి వాళ్ళే చెప్పడం అనేది జరిగింది. అదే మీకు అంతగానం ఉంటే ఇప్పటికైనా బస్తీ వాసులు అంగీకరిస్తున్నారు. ఎవరు మీరు చెప్పిన మాటకి వినడానికి సిద్ధమే, నీకు మేము ఓటేసిన పాపానికి మేము ఇక్కడికి వెళ్ళిపోమంటున్నావు, సరే ఒప్పుకుంటున్నాం. అదే నీ తమ్మునికి 5 ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా, ఆ ఫామ్ హౌస్లలో మాకు 100 గజాలు 60-70 గజాలు మాకు ఉన్నాయి కదా ఒక్కొక్కరికి ఇక్కడ ఈ బస్తీలో. కానీ కేవలం 50 గజాల జాగా అడుగుతున్నారు. మీ ఫామ్ హౌస్లలో 50 గజాలు జాగా ఇస్తే అక్కడనే మేము స్థిర నివాసంగా మేము ఏర్పాటు చేసుకుంటాం అంటే నీకు ఇల్లు కూడా కట్టిమంటలేరు వాళ్ళు, జస్ట్ జాగా అడుగుతున్నారు. ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండి వీళ్ళ ఇళ్లను కూలగొట్టాలని చెప్పేసి వాళ్ళు సవాల్ చేస్తున్నారు. సో లేదంటే వీళ్ళ ఆవేదన చూసావు, చిన్న చిన్న పిల్లలు అంటే వీళ్ళు చాలామందిలో చిన్న పిల్లలు స్కూల్కి పోతారు. సో ఇప్పుడు ఈ 2 రోజులు సెలవు ఉండే కాబట్టి వాళ్ళు పోలేరేమో తప్ప కానీ వారం రోజుల నుంచి వాళ్ళు తింటే తిండిపోతలేదట, పంటే నిర్దాసలేదట. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు ఎక్కడ ఈ స్కూల్కి పోతే తల్లిలో ఒకది ఇక్కడ, పిల్లలు ఒకది ఇక్కడ, మా ఇండ్లు ఏమైపోతాయో కొలాప్స్ అయిపోతాయని ఒక భయాందోళనతో వాళ్ళు పిల్లలు కూడా స్కూల్కి పోని పాపన ఉన్నది ఈ బస్తీలో. సో మీరు ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకొని వీళ్ళకి సంబంధమే లేదు. ఇక్కడ చెరువు ఉంటే ఉండొచ్చు. సో ఇక్కడ చెరువు పక్క పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. మరి అందరికీ ఇవ్వండి ఓన్లీ 90 మందికేనా? ఈ కాలనీలో ఉండే ఈ 90 ఇళ్ళకైనా ఇచ్చుడు అది కావద్దు అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ చెరువు అవతల మనం చూస్తున్నాం, మన విజువల్లో కూడా మనకు కనిపించిన ఇంతకుముందు ఇస్తే. సో అలాంటి అపార్ట్మెంట్లకు ముందిచ్చి మా దగ్గరికి రావాలని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు, కాంగ్రెస్ లీడర్లకు కావచ్చు, ఎన్నో అపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ చెరువుల పక్కన, ఎన్నో శకం భూములలో ఇండ్లు కట్టుకున్నారు, ఎన్నో అపార్ట్మెంట్లు కట్టారు. అవన్నీ కూల్చింది బడా నాయకులకు కూల్చింది. అక్కడ ఏ పార్టీ నాయకుడు అయినా సరే కానీ వాళ్ళని టచ్ చేయండి, ఓన్లీ పేదలను టచ్ చేయడం ఏంటి అంటున్నారు. ఇక్కడ దుర్గమ్మ అదే రాయదుర్గంలో అట్లనే టచ్ చేశారు, ఎల్లమ్మ చెరువు కాడ అట్లనే టచ్ చేశారు. ఇప్పుడు మళ్ళా అక్కడ ఎల్లమ్మ చెరువు కాడ టచ్ చేశారు. మళ్ళీ ఇక్కడ బోయినపల్లి చెరువు కాడగిడి ఇక్కడ పేద ప్రజలకు నోటీస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ సున్నం చెరువు కాడగిడి ఇచ్చారు కాబట్టి ఈ సున్నం చెరువు కాస్త మాత్రము మీకు తప్పదు, మీ పతనం తప్పదు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఈ పేద ప్రజలు హెచ్చరించడం అని చెప్తుంది. వాళ్ళు కూలో నాలో చేసుకొని ఏదో పూట కోసం పని చేసుకొని బతికే వాళ్ళు అలాంటి వాళ్ళ మీద మీ ప్రతాపం చూపెట్టద్దు మీ గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే జిహెచ్ఎంసీ అధికారులే కావచ్చు, రెవెన్యూ అధికారులే కావచ్చు, ఇష్టానుసారంగా వాళ్ళని భయపెట్టడం. ఎప్పుడంటే ఎప్పుడు వచ్చి వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి మీరు కాల్ చేయకపోతే బుల్డోజర్ లెక్కిస్తాము, జేసీబీ లెక్కిస్తాము, లారీ లెక్కిస్తాము, ట్రాక్టర్ లెక్కిస్తామని మాట్లాడుతారట. అయ్యా రేవంత్ రెడ్డి ఇది తగదు, అది మీకు తగదు కాక తగదు. అంటే మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉంటారు, మీకంటూ ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పారు. మీరు ప్రజల మీద ఇలాంటి జుల్మా, ఇలాంటి పేద ప్రజల మీద మీరు చేసేది ఇలాంటి పేద ప్రజలు కాదు, బడా వ్యాపార నేతలు, వ్యాపారస్తులు ఎంతోమంది ఉన్నాయి, రండి వాళ్ళే చూపెడతామంటారు, మేము కాదు. ఇప్పుడు చెప్పారు కదా నీకు, ఇగో ఇది ఈయనది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలాంటి వాళ్ళకి కూలగొట్టిన తర్వాత ఇలాంటి వాళ్ళకి వస్తే వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఈ కాలనీ నిడిచి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, వాళ్ళ తరపున మా ఛానల్ తరపున మేము కూడా ఇలాంటి పేద ప్రజలను ఇబ్బంది పెట్టద్దు, పేద ప్రజల ఉసురు మంచిది కాదు. కాబట్టి మనకు సో వాళ్ళని చూడాలి, వాళ్ళు కూలో నాలో చేసుకొని చిన్న పిల్లల్ని ఎంతో ఒక 40, 50, 60 గజాలలో ఇండ్లు కట్టుకొని వాళ్ళు ఉంటారు. ఆ ఇండ్లు కూడా కూలగొడితే వాళ్ళు ఎక్కడ వస్తారు?
రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళకి ఎక్కడనో ఎకరాల భూములు ఉండవు, గ్రామాలల్లో ఎకరాలు వాళ్ళు సంపాదించుకోవాలనేది ఉండదు. ఏదో తింటున్నామా, ఉంటున్నామా, బతుకుతున్నామా అనే ఈ పేద ప్రజలను ఒక్కసారి మీరు మీ ప్రభుత్వం మీ యంత్రాంగం అంతా వీళ్ళపైన దృష్టిలో పెట్టి వీళ్ళకి ఎలాంటి వాటర్ ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి మనం వాళ్ళ మాటలను అడిగాం, మనం తెలుసుకున్నాం. అంటే వాళ్ళు ఈసీ పాని ఏది తీసినా కానీ వాళ్ళు ఎక్కడి నుంచి 81 నుంచి చూపెట్టారు మనకి ఇప్పుడు వాళ్ళు డాక్యుమెంటు. అలాంటి వాళ్ళ ఎక్కడ కూడా అంటే అప్పుడున్న ప్రభుత్వం మీదే, కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మరి అప్పుడే కదా వాళ్ళకు ఇయ్యద్దు కదా. వాళ్ళకు మీకు ఇక్కడ లేదు, ఇది శకం భూమి ఉన్నది, ఇది FTLలో ఉన్నది ల్యాండు, ఇది మీకు కాదు అని చెప్పేసి వాళ్ళు అంటే వాళ్ళు ఇక్కడ కట్టుకోరు కదా. ఇప్పుడు ఎంతో పైసా కూడబెట్టి వాళ్ళు మన పుట్టగొడుగుల్లాగా లేదంటే పిట్టల్లాగా వాళ్ళు అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి తెచ్చుకొని వాళ్ళు కట్టుకున్న దాన్ని ఎల్లప్పమంటే ఏ విధంగా ఉంటారు సార్? సో ఇలాంటి పేదల మీద మీ దయ ఉంచి ఇలాంటి ఈ పనిని అంటే హైడ్రా చేయడం మంచిదే కానీ పెద్దోళ్ళది చేయండి, పేదోళ్ళది కాదు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అదే మీ మొండి వైఖరి ఇదే చేస్తే మాత్రం ఇదే సున్నం చెరువులో మేమందరము ఇక్కడ ఉన్న కుటుంబాల పిల్లలతో సహా మేము జల సమాధి కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్ రెడ్డితో అరుణ్, తెలుగు స్క్రైబ్ న్యూస్, హైదరాబాద్.